గడ్డపై ఎదురులేని జయమ్మ నడిగడ్డ సీమలో పౌరుషాల పెద్దమ్మ వాడి తప్పని నాటకై ఎదురీతనిదమ్మ అక్రమాల వేటకై స్వాగతాయుకమ్మ తెలంగాణ సత్యారెడ్డి వెలుగు నీడా గడ్డపై ఎదురులేని జయమ్మ నడిగడ్డ సీమలో పౌరుషాల పెద్దమ్మ వాడి తప్పని నాటకై ఎదురీతనిదమ్మ అక్రమాల వేటకై స్వాగతాయుకమ్మ తెలంగాణ వర్ధిల్లాలి అలా కార్యకర్తలు దయచేసి మెల్లగా రండి, నిర్మలంగా రండి. పక్కన ఒకరికొకరు దెబ్బలు తాకించుకున్నారు, పండ్లు కింద పడుతున్నాయి. దయచేసి అందరూ గమనించగలరు. దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త దయచేసి అర్థం చేసుకోండి. పైన అంతులేని సహనము తెలంగాణ గడ్డపై ఎదురులేని జయమ్మ నడిగడ్డ సీమలో పౌరుషాల పెద్దమ్మ వాడి తప్పని నాటకై ఎదురీతనిదమ్మ అక్రమాల వేటకై స్వాగతాయుకమ్మ తెలంగాణ బాగు కొరకు ఉద్యమాల ఊపిరై అలా కార్యకర్తల దగ్గర ఉన్న జెండాలు ప్రతి ఒక్కరు పైకి లేపాలన్నా, ప్రతి ఒక్కరు కూడా పైకి లేపి మన జెండాను చూపెట్టాలన్నా ప్రతి ఒక్కరికి కూడా భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. జడ్చర్ల పట్టణంలో సౌండ్ పెంచామా. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు,
అదేవిధంగా పాలా చుట్ల సుందరి గారు, మాజీ సర్పంచ్ సీతారాం గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితి రెడ్డి గారు, మండల టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా ముచ్చర్ల కృష్ణయ్య గారు, ప్రభారి అజయ్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి బూత్ అధ్యక్షులు సోనియా గాంధీ వచ్చి చెప్పిపోయింది, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు, ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయిండు. అంతమంది గ్యారంటీ ఇచ్చినా ఈ మటుకు ఎవరు గ్యారంటీకి దిక్కు లేదు. రైతు బంధు 15,000 వస్తుంది ఎవరికైనా? రైతు బంధు రైతు కూలీలకు 12,000 వస్తున్నాయా? 2,000 పెన్షన్ 4,000 అయిందా? పింఛన్ లేని అందరికి పింఛన్ వచ్చిందా? 4,000 రూపాయలు చదువుకున్న పిల్లలకి అందరికి కూడా ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 4,000 ఇస్తాను. మరి 4,000 వచ్చినాయా? పిల్లలు చదువుకునే పిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు 4,000, నెలకు 4,000 ఇస్తాను. మరి వచ్చిందా? ఒక్కరికైనా ఇచ్చిన ఏదన్నా? మరి ఇప్పుడు దాకా ఏదైనా శాంక్షన్ అయినాయా? నరేంద్ర మోదీ గారు కేంద్రంకి వెళ్ళి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తున్నారు. ఆయన ఆ ఇండ్లు కలిపి ఈయన ప్రభుత్వం ఉందని ఆ ఇండ్లు ఆ పైసలు తీసుకొని దానికి ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టి ఈయన ఇంకా చూస్తున్నారు. ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉందా? ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉందా కేంద్రంలో? ఎవరు కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరున్నారు ఇలా? మరి కాంగ్రెస్ పార్టీ ఉందా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? 17 పార్లమెంట్ గెలిపేయండి, కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అయితేనే మీకు 6 గ్యారెంటీలు వస్తాయి అంటాడు. అంటే ప్రధానమంత్రి అయ్యేది చూడ, కాంగ్రెస్ వచ్చేది చూడ, మీకు 6 గ్యారెంటీలు వచ్చేది చూడ. అయిపోయింది. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్పినా మీరు విన్నారు, నేను చెప్పేది మీకు మంచిగా అనిపించింది మీరు విన్నారు, మీకు మంచిగా అనిపించింది ఓటేసి, ఇంకా మీకు మాకు బాకీ తీరిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈ ఓటు కాంగ్రెస్ పార్టీదా, నరేంద్ర మోదీ దేశం కోసం వేసే ఓటా? ఈ ఓటు దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉండడం కోసం వేసేటటువంటి ఓటు. మొన్న వేసిన 6 గ్యారెంటీలు ఏవైతే వాళ్ళు మీరు ఓట్లు వేసిందో ఆ 6 గ్యారెంటీలు మీకు ఇచ్చినాకనే వాళ్లకు ఓటు అడిగే హక్కు ఉంది. అంతవరకు వాళ్ళు ఓటు అడిగే హక్కు లేదు. మొన్న అవి చెప్తానే కదా మీరు ఓటు వేసిండు, మళ్ళీ అవే చెప్పి మళ్ళీ ఓటు అడగడానికి కొంచెమంది కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు అనిపించాలి కదా. నరేంద్ర మోదీ గారు ఇలా మనకి ఏం చేసిందో, ఏమి ఇచ్చిందో ఓసారి తెలుసుకొని అడిగి మీకు చెప్పి మేము ఓటు అడుగుతున్నాం. నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం ఏం చేసిండ్రు, ఈ యొక్క ప్రజల కోసం ఏం చేసిండ్రు, ఈ ప్రజలకు ఏమందిస్తున్నాడు, ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతున్నాడు, ఈ దేశాన్ని ఉగ్రవాదుల నుంచి ఏ విధంగా కాపాడుతున్నాడు, మనం అందరం ప్రశాంతంగా ఇలా ఊళ్ళల్లో నిద్రపోతున్నాం అంటే దానికి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి సింహ స్వప్నంగా ఉగ్రవాదుల కళ్ళల్లో ఇలా సింహ స్వప్నంగా మెదులుతున్నాడు. కాబట్టి మనమంతా ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. హైదరాబాద్ లో విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ కూడా సేవ చేసేటువంటి భాగ్యాన్ని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈ ప్రాంతానికి ఇచ్చేటటువంటి ప్రతి ఫలాన్ని మీకు అందించేటటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి, కమలం పువ్వు గుర్తు ఓటేసని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారత్ మాతా की, భారత్ మాతా की జై శ్రీరామ్. రామరాజ్యం రావాలా? జై శ్రీరామ్. ప్రజలకు సంబంధం ఒక ఫోన్ ఎత్తిన కాదు వీళ్ళు, ఒక ఫోన్ కూడా ముఖ్యమంత్రి ఎత్తినాడు కాదు ప్రజలకి. అటువంటి వాళ్ళు ఈరోజు కుర్చీలో కూర్చున్నారు 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసి. అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, వాళ్ళ నోటికి వాళ్ళ ఏ నోరైతే మురికి నోరు మాట్లాడిందో ఆ మురికి నోట్లో పురుగులు పడతాయి తప్ప అరుణమ్మకి ఏం కాదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అరుణమ్మ ఆమె ఎప్పుడు కూడా ప్రజలకు మమేకమై పనిచేసింది. నాకున్న అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించి పనిచేసింది. జరగబోతున్నాయి దేశమంతా కూడా. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అట్లే మనకు తెలంగాణలో 13వ తేదీ నాడు మనం అందరం కూడా తెలంగాణలో ఓటు వేయడానికి పోతున్నాం.
ఈ ఎన్నికలు కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలి అని నిర్ణయం చేసినటువంటి ఎన్నికలు. ఇవేవో లోకల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు కావు, మండలం ఎన్నికలు కావు, లేకుంటే మీరు మొన్న ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఎన్నికలు కావు. ఇది దేశంలో మన ప్రధాని ఎవరు ఉండాలి, దేశంలో కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలి అనేటటువంటి నిర్ణయం చేసినటువంటి ఎన్నికలు. ఈరోజు దేశమంతా ఎక్కడికి పోయినా, ఎవరిని అడిగినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా అందరికీ ఒకటే మాట, మోదీ 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 అని. మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈ దేశం కోసం మళ్ళీ మోదీ గారే ఉండాలి, ఈ దేశం ప్రజల కోసం మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఈ దేశమంతా ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ మన తెలంగాణ ప్రజలు కూడా మొన్న కాంగ్రెస్ కేసిన ఓట్లు 6 గ్యారెంటీల మాట చెప్పి మోసం చేస్తే నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్ల ఫ్రీ పథకాలు చెప్పలేదు. అన్ని ప్రజలకు ఏం అవసరమో, ఏం చేయగలుగుతామో వాటిని గురించి మాత్రమే చెప్పినా ప్రజలు వాటిని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీలను నమ్మి మోసపోయింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో అంతా. 6 గ్యారెంటీల పేర్ల మీద ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి మీరు గుర్తు చేసుకుంటే వాళ్ళు ఏం చెప్పిందో, అధికారంలోకి వచ్చిన ఎంబడే 18 ఏళ్ళు పైబడిన మహిళలందరికీ కూడా నెలకు 2,500 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తామన్నారు. వచ్చినాయి అమ్మ, అక్కలారా, చెల్లెళ్ళారా? 18 ఏళ్ళు దాటుతున్న మన బిడ్డలందరికీ వచ్చినాయి తల్లి. మరి పెళ్లి అయితే ఆడపిల్ల పెళ్లి చేస్తే ప్రతి నియోజకవర్గంలో ఎవరు వచ్చినా పనిచేసింది డీకే అరుణమ్మ. మీరు ఎక్కడున్నాయ్యా రోజు అడిగిన, మీరు ఏం చేసిందయ్యా మీరు జిల్లాకే అడిగిన. ఇక చూసుకో, నాకు తిట్టకం కాదు ఆ తిట్లు, తొక్కుతాం నిన్నేసి అన్నపెట్టి తొక్కుతామంటారు, తొక్కుకుండా పోతామంటారు. ఇంకా వికారం మాటలు ఆడవాళ్ళు చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు. ఇక వాట్సాప్లలో అయితే వాళ్ళు బుద్ధి పుట్టిన పోస్టులు పెట్టిపిస్తున్నారు. వాళ్ళకి అమ్మలు లేని వాళ్ళు, అమ్మలకు పుట్టకుండా మరి ఇంకెవరికి పుట్టిందో అటువంటి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడతారు. తల్లికి పుట్టినోడు ఎవడు మాట్లాడాడు, ఆడబిడ్డకు ఆడవాళ్ళకు పుట్టినోడు ఆడవాళ్ళంటే గౌరవం ఉంటుంది. ఒక తల్లి మీద గౌరవం లేనోడు, ఒక చెల్లి మీద గౌరవం లేనోడు, ఒక భార్య మీద గౌరవం లేనోడు, ఒక వదిన మీద గౌరవం లేనోడు, ఒక బిడ్డ మీద గౌరవం లేడు. ఆడబిడ్డ అంటే మర్యాద లేనోడే అటువంటి మాటలు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఆయనకు ఆ ముఖ్యమంత్రి కుర్చీనే అర్హుడు కాదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గాలిలో గెలిచిండు, గాలిబుడుగా లాగా ముఖ్యమంత్రి అయిపోయిండు. కాబట్టి ఏదైనా అనుభవం ఉంటే కదా, ఏమైనా పరిపాలన అనుభవం లేదు, వాళ్ళకు బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసే అనుభవం తప్పితే ఇంకేం అనుభవం లేదు. ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి? సౌండ్ పెట్టు. ఆశీర్వదించి మరి అందరు ఇక్కడ ఉన్నటువంటి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు మన కోసం, మన దేశం కోసం, మనందరికీ శ్రీరామ రక్ష కోసం ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి. ఇక్కడ మీ అందరూ కూడా ఆశీర్వదించి మీ డీకే అరుణమ్మ పాలమూరు అభివృద్ధికి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓడిపోతామనేటటువంటి భయంతో, ఈరోజు ఓటమి భయంతో తిక్క మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రికి తిక్కలేసిపోయింది. అరుణమ్మ ఇవాళ పాలమూరులో గెలుస్తుందని, నరేంద్ర మోదీని గెలిపిస్తున్నారని నరేంద్ర మోదీని తిడుతున్నాడు, అరుణమ్మని నోటికి వచ్చినట్లా తిడుతున్నాడు. ఆడపిల్ల అనే గౌరవం లేకుండా, మర్యాద లేకుండా నేను అడిగిన ఏంటి వాళ్ళని, అయ్యా మీరు ఈ జిల్లా కోసం ఏం పని చేసిందో చెప్పండి అని అడిగిన. మీరు ఇంతవరకు ఇన్నేళ్ళు ఉన్నారు కదా, మీరు ఏం పని చేసిందో చెప్పండి. అరుణమ్మని పదే మీరు మాటలు అంటున్నారు. అరుణమ్మ ఏం చేసిందో చెప్తుంది, మీరేం చేసిందో చెప్పండి. అరుణమ్మ జిల్లాలో ఓడిపోయినప్పుడు ఈ జిల్లా రైతాంగం కోసం కరువు పరిసర నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు జిల్లాను దత్తు తీసుకొని
ప్రాజెక్టులు చేయలేదు, ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ చేపట్టాలని గద్వాల నుంచి హైదరాబాద్కి 22లో పాదయాత్ర చేసింది. 6 రోజులు కలెక్టరేట్, మహబూబ్నగర్ కలెక్టరేట్ ముందర మంచి నీళ్లు ముట్టుకోకుండా నిరాహార దీక్షింది. ఏ ఆడబిడ్డ చేయలే, ఏ ఆడబిడ్డ పాదయాత్ర చేయలే, అరుణమ్మ చేసింది. ఆ తర్వాత రాయలసీమ రైతులు ఆర్టీఎస్ కాడ, ప్రాజెక్టు కాడ తూములు ముయ్యనీయకుండా అడ్డుపడుతుంటే మేము వాళ్ళ మీదకి తూములు ముయ్యనికపోతే వాళ్ళు గొడ్డళ్ళు, పేట కొడవళ్ళు, బరిసెలు, రాళ్ళు తీసుకొచ్చి మీద దాడి చేస్తే ఎదురు నిలబడి పోరాటం చేశాం. అరుణమ్మ అంటే ఎదురు నిలబడి పోరాటం చేసింది జిల్లాలో రైతుల కోసం. అధికారం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో రైతాంగం కోసం పనిచేసి ప్రాజెక్టులు చేపించింది. మంత్రిగా ఈ జిల్లాలో నీళ్లు విడుదల చేపించింది. 14